మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 7వ తరగతి నుండి తెలుగు నుండి 50 బిట్లతో ముఖ్యమైనటువంటి 50 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ని కూడా టచ్ చేస్తూ చేసినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. అక్కడి నుంచి మీరు వీడియోలు అయితే చూడొచ్చండి. మరి ఇంకెందుకు, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి క్వశ్చన్ చూద్దామండి. అక్షరం పాఠ్యాంశ కవి ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, రావినోతల ప్రేమ్ కుషార్, కలువకొలన సదానంద, త్రిపురనేని గోపచంద్. వీలైనంత వరకు ఆన్సర్లు అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 రావినోతల ప్రేమ్ కుషార్ అండి. అక్షరం పాఠ్యాంశ కవి రావినోతల ప్రేమ్ కుషార్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ అండి. అక్షరం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 వచన కవిత. ర్యాపిడ్ రివిజన్గా చాలా వేగంగా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి మిత్రులకి ఎంతమందికి ఉపయోగపడుతుందండి. మూడవది, మాయా కంబలి పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 మానవ స్వభావం. నాలుగోదండి, అక్షరం పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏమిటి? అక్షరం పాఠ్యాంశంలోని ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ 2 చదువు విశిష్టత. ఐదోదండి, అక్షరం పాఠ్యాంశం ఈ కవితా సంపుటిలోనిది. అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది? ఆన్సర్ ఆప్షన్ 3 నలుగురం అవుదాం. ఆరవదండి, క్రింది వాణిలో రావినోతల ప్రేమ్ కుషార్ గారి రచన కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పరాగభూమి. మరి ఈ పరాగభూమి రచన ఎవరిదో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ అజమాయిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, కళ్ళం దెబ్బ, ఇవన్నీ కూడా రావినోతల ప్రేమ్ కుషార్ గారి రచనలు అండి. మరి పరాగభూమి ఎవరిదో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఏడో చూద్దామండి. మహాప్రభు, ఈ కంబల వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం గాని లేదు అన్న మాటలు ఎవరితో పలికారు? ఆన్సర్ ఆప్షన్ 4 బెచ్చగాడు చండీదత్తుడితో అండి. చండీదత్తుడు అన్నది ఆ రాజ్యానికి రాజు అండి. మరి బెచ్చగాడు చండీదత్తుడితో అన్న మాటలండి ఇవి. ఎనిమిదోది, కవాతు పదానికి సరైన అర్థాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 2 పాద విన్యాసం. ఎనిమిదోదండి, అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఎన్ని వేల సంకీర్తనలు రచించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 32,000 సంకీర్తనలు. పదవదండి, మాకు ఉన్నాయి స్వగతాలు రచనాకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 త్రిపురనేని గోపీచంద్. మరి మాకు ఉన్నాయి స్వగతాలతో పాటు ఇంకా చాలా రచించడం జరిగిందండి త్రిపురనేని గోపీచంద్ గారు. మీకు ఏమైనా తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. త్రిపురనేని గోపీచంద్ గారి రచనలు, ఇతర రచనలు తెలియజేయండి. 11వది, పోస్ట్ చేయని ఉత్తరాలు రచనాకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 త్రిపురనేని గోపీచంద్. పోస్ట్ చేయని ఉత్తరాలు త్రిపురనేని గోపీచంద్. నెక్స్ట్ అండి, చిన్న శిశువు పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ పాఠ్యాంశం కవి కంచర్ల గోపన్న. ఈ పాఠ్యాంశంలో రాముని యొక్క బాల్యం గురించి వర్ణించడమైనది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఏ, బీలు సరైనవే. ఇక్కడ రాముని యొక్క బాల్యం కాదండి, చిన్న శిశువు కృష్ణుడి యొక్క బాల్యాన్ని తెలియజేస్తుందండి. మరి ఈ చిన్న శిశువు పాఠ్యాంశ కవి కంచర్ల గోపన్న గారండి. నెక్స్ట్ 13వదండి, మర్రి చెట్టు పాఠ్యాంశానికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి. మర్రి చెట్టు పాఠ్యాంశానికి
సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి. మరి మర్రి చెట్టు ఆన్సర్ అయితే సరికానిది. పావురించేసిన పనులకు చెట్టుకు నవ్వు వచ్చేది అనేది సరికానిదండి. మరి మర్రి చెట్టు పాఠ్యాంశానికి సంబంధించి సరైన చూద్దామండి. ఇది సహానుభూతి ఋతువృత్తం అండి. నరసింహులు ఎన్ని ఆకతాయి పనులు చేసినా కూడా మర్రి చెట్టుకు ఇష్టంగానే ఉండేది. కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అని చెట్టు అనుకుందండి. నెక్స్ట్ అండి, పంకిలం పదానికి సరైన అర్థాన్ని తెలపండి. పంకిలం పదానికి సరైన అర్థాన్ని తెలపండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 బురద. నెక్స్ట్ అండి, చరణాభివాదనం. చరణాభివాదనం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 చరణ ప్లస్ అభివాదనం. చరణ ప్లస్ అభివాదనం చరణాభివాదనం. 16వది సిరిసిరిమువ్వ. శతకకర్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. శతకకర్తల నుండి ఒకరిది ఖచ్చితంగా వస్తుందండి. సిరిసిరిమువ్వ శతకకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ. సిరిసిరిమువ్వ శ్రీశ్రీ. ఓకేనండి. 17వదండి, ఋషీశ్వరుడు పదములో గల సంధి ఏంటి? ఋషి ప్లస్ ఈశ్వరుడు ఋషీశ్వరుడు. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఋషీశ్వరుడు. 18వది చలన శక్తి గలదు జంతువు కాదది. ప్యాంటులు చేతులప్పుడు తిప్పు శిశువుగాడు. కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును. దీని భావమేమి తిరుమలేస? ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 గడియారం. గడియారం. 19వదండి, ఆశాపాత్ర. ఆశాపాత్ర కథలోని ఇంద్రసేనుడికి చెట్టు కింద కనిపించింది ఎవరు? ఇంద్రసేనుడికి చెట్టు కింద కనిపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బెచ్చగాడు. బెచ్చగాడు. 25 అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ఎన్నవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 97వ క్షేత్రం అండి. 97వ క్షేత్రం. 21వది బారా షహీద్ దర్గా. బారా షహీద్ దర్గా ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 నెల్లూరు జిల్లాలో. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లే మీకు తీసుకురావడం జరిగిందండి. తప్పనిసరిగా అయితే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుందండి. మరి మీరు లైక్ చేయలేని ఎంత గొప్ప వీడియో అయినా కూడా అది వ్యర్థంగానే ఉంటుందండి. యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎక్కువ లైకులు వచ్చినటువంటి వీడియో ఎక్కువ షేర్ అవుతుంది. మరి ఎక్కువ లైకులు రానటువంటి వీడియో మరి మూలం ఉండిపోద్దండి. ఎంత కంటెంట్ బాగున్నా సరే మరి మీరిచ్చే కంటెంటే మాకు బహుమానాలు అండి. మరి 22వది కోటప్ప కొండకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానమును గుర్తించండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిలు సరైనవండి. కోటప్ప కొండ గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉంది. ఇది ఎల్లమంద కొండకావూరుకు మధ్య గల పర్వత ప్రాంతం అండి. ఇది పాపనాశనం అనే తీర్థం అయితే దీనిలో ఉందండి. ఇది కోటప్ప కొండకు సంబంధించి సరైన సమాధానాలండి. నెక్స్ట్ సిరిమానోత్సవంకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. మరి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవండి. ఒక బిట్ ద్వారా ఒక 3 ఆప్షన్లు మీకు తెలియజేయడమే ఇక్కడ బిట్లోని ఉద్దేశం అండి. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారండి. ఉత్సవం జరగడానికి 15 రోజుల ముందుగానే అమ్మవారు సిరిమాన్ను ఎక్కడి నుండి తేవాలో గుడి పూజారి అయితే తెలియజేస్తాడండి. సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల అంజలి రథం అనేవి నడుస్తూ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. 24వది గుణదల మేరీమాత ఉత్సవాలు గురించి సరైన సమాధానమును గుర్తించండి. ఆన్సర్ తెలిసిపోయింది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రతి సంవత్సరం కూడా ఈ గుణదల మేరీమాత ఉత్సవాలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో అయితే జరుగుతాయండి. విజయవాడ సమీపంలో గుణదల్లో ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి. క్రైస్తవులు పవిత్రంగా భావించే వయోడల రోష అనే 14 స్థలాల విశిష్టతను గురించి
తెలిపే జీవిత ఘట్టాలను ఏర్పాటు అయితే చేశారండి. గుణదల మేరీమాత ఉత్సవాల గురించి అండి. 25వ బిట్టు కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. గేయం అండి ఇది. ఇది ఒక గేయం. యథా పాఠ్యాంశం ఇతివృత్తం తెలపండి. ఇవన్నీ కూడా చాలా అన్నీ తెలిసినట్లే ఉండే టఫ్ క్వశ్చన్స్ అండి. మనం అన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ వైజ్ చూసినట్లు ఈజీగా అనిపిస్తాయి, కానీ ఓవరాల్ క్లాసులో అన్ని క్లాసులు మెర్జ్ చేసినప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని ఎంచుకోవడము చాలా టఫ్ అయిపోతుందండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశావాహ దృక్పథం. యథ అనేది ఆశావాహ దృక్పథానికి సంబంధించిన ఇతివృత్తం అండి. 27వది 1930లో ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి? మరి ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయంటే చావలి బంగారమ్మ. ఇది కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశ రచయిత్రి చావలి బంగారమ్మ అండి. 28వది ఇచ్చోట ఏ ప్లస్ చోట ఇచ్చోట త్రిక సంధి. ఈటీతి అనే సర్వనామాలను త్రికాలంటారు. మరి వీటిలో ఏమి సరైనవి అనేవి చెప్పాలండి. ఇక్కడ ఏ సరైనది, బి సరైనది కాదు అనేది సరైనదండి. ఓకేనండి. 29వది ధృతము. దీనికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి అండి. నకారాన్ని ధృతం అంటారు. ఇది ప్రస్తుతం వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలో పద్యాలలో ఈ యొక్క ధృతం అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. మరి 35 అండి, క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం కానిది ఏమిటి? సంయుక్తాక్షర పదం కానిది. ఇందులో ఆప్షన్ 1 కప్పమ్మ తల్లి. ఇందులో అన్ని కూడా ద్విత్వాక్షరాలు ఉన్నాయి. సంయుక్తాక్షర పదం అనేది అసలు లేదండి. మిగతా అన్నింటిలో కూడా సంయుక్తాక్షర పదాలు ఉన్నాయి, దీనిలో మాత్రమే లేదండి. 31వది బోనం నాగభూషణం. బోనం నాగభూషణం గారి రచన కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రెక్కల పొడిమి. మరి రెక్కల పొడిమిని ఎవరు రచించారు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ బోనం నాగభూషణం గారి రచనలు చూద్దామండి. ఏది సత్యం యథ సత్యం, కొండగాలి అడవంటుకుంది, ఇవన్నీ కూడా బోనం నాగభూషణం గారి రచనలు అండి. మరి 7వ తరగతి సంబంధించినటువంటి మరి పాఠ్యాంశంలోని ప్రతి లైన్ని బిట్టిగా మలిచి ఇచ్చేసినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. అక్కడి నుంచి అయితే చూడండి, తప్పనిసరిగా ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందండి. మరి 7వ తరగతికి సంబంధించి మరి 32వదండి, యథ పాఠ్యాంశానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఆశావాహంతో ముందుకు సాగుతున్నటువంటి గిరిజన ప్రజల శ్రమ జీవనాన్ని తెలపడం ఈ యథ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత బోనం నాగభూషణం. ఈ పాఠ్యాంశం కొత్త గాలి అనే సంకలనంలోనిది. ఇవన్నీ కూడా సరైనవండి. ఒక బిట్ ద్వారా ఇక్కడ 3 బిట్లు అయితే మీకు కవర్ అయిపోతుందండి. యథ పాఠ్యాంశం గిరిజనుల ఆశావాద దృక్పథం అండి. బోనం నాగభూషణ రచయిత, కొత్త గాలి కథ సంకలనంలోనిదండి ఈ పాఠ్యాంశం. నెక్స్ట్ 33వదండి, రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ కొండ పాట రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. 34వ క్వశ్చన్ అండి, పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది, ఇందుగల అలంకారాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపమాలంకారం అండి. ఇక్కడ లాగా అని ఉంది కాబట్టి ఉపమాలంకారం అండి. నెక్స్ట్ 35వది, కాంతిమయి రూపారూపాలు వంటి రచనలు చేసిన కర్త ఎవరు? కాంతిమయి రూపారూపాలు. ఆన్సర్ ఆప్షన్ 1 సూర్యదేవర సంజీవదేవ్. సూర్యదేవర సంజీవదేవ్. 36వదండి, ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి మరి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ మాత్రమే అవుతుంది అన్న రచయిత ఎవరు? ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించగలదో ఆ కళ మాత్రమే అవుతుంది అన్న రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సంజీవ్.
37దండి, ఒకే అక్షరం. అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుష్యులే ఉండరు. ఈ పొడుపుకు విడుపు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీ అండి, శ్రీ. 38ది, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బాలచంద్రుని ప్రతిజ్ఞ, బాలచంద్రుని ప్రతిజ్ఞ. 39దండి, భయమేల గొలుపదు భామ నీవిప్పుడు నలగాము డెరుగుడు నాదు శౌర్యంబు పాఠ్యాంశాన్ని తెలపండి. ఈ వాక్యాలు గల పాఠ్యాంశాన్ని తెలపండి. చాలా చాలా ఈ విధమైనటువంటి బిట్లు కూడా వచ్చే అవకాశం ఉందండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. ఆన్సర్ ఆప్షన్ 4 బాలచంద్రుని ప్రతిజ్ఞ, బాలచంద్రుని ప్రతిజ్ఞ. 45అండి, నీ పౌరుషం బొంగరాలాట్లో కాదు యుద్ధ భూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది ఎవరు? ఎవరితో అన్నది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 అన్నమ్మ అన్నమ్మ బాలచంద్రునితో అన్నదండి. 41ది, అపర అన్నపూర్ణముగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డొక్కా సీతమ్మ. ఇప్పుడు పాఠశాలలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రాథమికోన్నత హై స్కూళ్ళలో మరి మధ్యాహ్న భోజన పథకానికి పెట్టిన పేరునే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అండి. మరి దీనికి మధ్యాహ్న భోజన పథకానికి పెట్టిన పేరు డొక్కా సీతమ్మ అండి. అంటే అపర అన్నపూర్ణగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కాబట్టి ఆ పేరు మన మధ్యాహ్న భోజన పథకానికి మరి శ్రీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ప్రతిపాదించారండి. ఇప్పుడు ఆ పేరుతోనే నడుస్తుందండి. 42ది, సూర్యాత్మజ పదానికి సరైన అర్థాన్ని తెలపండి. సూర్యాత్మజ ఆన్సర్ ఆప్షన్ 1 యమునా నది. 43ది, దిటవు పర్యాయ పదాలను తెలపండి. దిటవు ఆన్సర్ శక్తి ధైర్యం. 44దండి, చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లే వసంతములాడే ఈ పొడుపుకు విడుపు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 తాంబూలం. చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లో వసంతములాడే ఈ పొడుపుకు విడిపే తాంబూలం. 45దండి, నిస్వనము పదానికి సరైన అర్థాన్ని తెలపండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ నిస్వనము. ఆన్సర్ సరైన అర్థము ధ్వని. నిస్వనము ధ్వని. నెక్స్ట్ అండి 46ది, పాలాక్షుడు పర్యాయ పదాలు తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 2 శివుడు హరుడు. పాలాక్షుడు పర్యాయ పదాలు శివుడు హరుడు. 47దండి, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? తప్పనిసరిగా జరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సంధి నిత్యం అంటామండి. నిత్యం అంటాము. 48దండి, శిలవృక్షం తలబెట్టిన చెలవుల మువ్వరను గూడి ముడిపడిచిన మరి ఈ పాఠ్యాంశం ఈ పొడుపుకు విడుపు ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 సున్నం వక్క ఆకు అండి. సున్నం వక్క ఆకు. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. ఈ క్రింది దినోత్సవాల్లో సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూలై 5. బాల కార్మికులు ఏప్రిల్ 30. జాతీయ క్రీడా దినోత్సవం మరి ధ్యాన్ చంద్ పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 29. బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది సరికానిది. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి వీడియో చివరికి వస్తుందండి. చివరి బిట్టండి. రావూరు భరద్వాజ పాకుడు రాళ్ళు నవలకు ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందారు? మరలా చదువుతున్నానండి. రావూరు భరద్వాజ పాకుడు రాళ్ళు నవలకు
పాకుడురాళ్ళ నవలను రచించింది రావురి భరద్వాజ్ అండి. మరి ఈ నవలకు గాను ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందారు? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.